హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి గతంలో ఎదుర్కొన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి తుది తీర్పు కాపీలను ఇవ్వడానికి ఏసీబీ న్యాయస్థానం అంగీకరించింది. ఇది నిజంగానే చాలా కీలకమైనటువంటి పరిణామం. దానికంటే ముందు అసలు వాస్తవాలు పరిశీలిస్తే 2014-19 ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమయంలో ముఖ్యంగా అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, లిక్కర్ అమ్మకాలు, ఇసుక విధానం ఇలాంటి విషయాల్లో కప్పలు కుంభకోణాలు జరిగాయని, ఈ కుంభకోణాల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని చెప్పి అప్పట్లోనే సిఐడి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా 2024లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించే చంద్రబాబు నాయుడిని అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. 2024లో ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తనపై ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టు కేసులు నమోదయ్యాయో ఈ కేసుల నమోదుల్ని సిఐడిలో కొత్త అధికారులను నియమించడం ద్వారా లేదా సిఐడి అధికారులని ఒత్తిడి తీసుకురావడం ద్వారా రకరకాల ప్రయత్నాల ద్వారా మొత్తానికి సిఐడి ఏం చేసింది, చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసులన్నింటినీ క్లోజ్ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ క్లోజ్ చేసే ప్రక్రియ కూడా ఏం చేసిందంటే ఏ కేసులు అయితే మనం ఇప్పటివరకు ఉదహరించామో అది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, మద్యం లిక్కర్ కుంభకోణాలు కావచ్చు, ఇసుక విధానానికి సంబంధించిన కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఫైబర్ రింగ్ రోడ్ ఫైబర్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఈ కేసులకు సంబంధించి అప్పట్లో అధికారులుగా ఆ కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరించిన వారిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరొక విధంగానో కేసును వాపసు తీసుకునే విధంగా పిటిషన్లు వేయించారు. ఈ పిటిషన్లను ఆధారం చేసుకుని విజయవాడ సిఐడి పోలీసులు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణిస్తూ చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసుల్ని క్లోజ్ చేయాలని కోరుతూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఇక్కడ సిఐడి అధికారులు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఆధారాలు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లతో ఉన్నటువంటి కేసుల్ని సింపుల్గా ఒకే ఒక్క పదంతో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించాలని కోరడమే ఒక తప్పైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఎందుకు పరిగణించాలి అనే విషయంపై కనీసం విచారణ చేయకుండా అప్పటి ఏసీబీ న్యాయస్థానం దీనిని కొట్టివేయడం కూడా, ఆ కేసుని క్లోజ్ చేస్తూ ప్రకటించడం కూడా మరొక విడ్డూరమైనటువంటి అంశం. సో ఈ అంశాలన్నీ ఇప్పటికే వీటిపై చాలా పెద్ద ఎత్తున ఆయా సందర్భాల్లో అనుమానాస్పదంగా దీనిపై ఆరోపణలు, విమర్శలు కూడా, వాదనలు కూడా వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ అంశంపై అంటే తుది తీర్పు ఏదైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించాలని అంటూ సిఐడి చెప్పడం, అభ్యర్థించడం, సిఐడి అభ్యర్థనను ఏసీబీ న్యాయస్థానం పరిగణిస్తూ దానిని ఓకే చేస్తూ చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల్ని క్లోజ్ చేస్తూ తుది తీర్పు ఇవ్వడం, ఇదంతా తెలుసు కదా. ఈ తుది తీర్పు కాపీలు ఇవ్వాలంటూ అప్పట్లోనే ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకు అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి కేసులను సిబిఐ విచారణకు అప్పగించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే అది హైకోర్టులో ఇవాళకి పెండింగ్లో ఉంది. సో హైకోర్టులో తాను వేసినటువంటి పిటిషన్ విచారణ ఫర్దర్గా, సజావుగా, పారదర్శకంగా లేదా ఆధారాలతో జరగాలి అంటే ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబు నాయుడు కేసుల్ని క్లోజ్ చేస్తూ ఏదైతే ఒక తుది తీర్పు ఇచ్చిందో ఆ తుది తీర్పు కాపీలు అవసరం. సో ఆ కాపీలు ఇవ్వాలంటూ ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే గతంలో అప్పట్లో ఉన్నటువంటి ఏసీబీ న్యాయాధికారి ఆ పిటిషన్ అనేది థర్డ్ పార్టీ ఏజెంట్లకు ఇవ్వడం అనేది కుదరదని చెప్పి తిరస్కరించిన పరిస్థితి. తాజాగా ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ అదే జర్నలిస్ట్ ఇప్పుడు మరోసారి ఏసీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను వేసినటువంటి పిటిషన్ సిబిఐ దర్యాప్తు కోరుతూ తాను వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో విచారణలో పెండింగ్లో ఉన్నందున ఆ విచారణకు పారదర్శకంగా, సమర్థవంతంగా, పూర్తి నిష్పక్షపాతంగా విచారణ సాగాలి అంటే, ఆ విచారణకు ఆధారాలు సమకూర్చాలి అంటే
సిఐడి ఏసీబీ న్యాయస్థానం ఇచ్చినటువంటి తుది తీర్పు కాపీలు అవసరం అంటూ మరోసారి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానం కూడా థర్డ్ పార్టీ అనే సంబంధం ఈసారి ప్రస్తావించకుండా పిటిషనర్ కోరిన దాంట్లో అర్థం ఉంది కనుక తుది తీర్పు కాపీలు ఇవ్వడానికి అనుమతించింది, ఆమోదించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి జైలుకు వెళ్ళినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. మొత్తానికి ఆయన కేసును ఏదైతే ఏసీబీ న్యాయస్థానం క్లోజ్ చేసిందో ఆ తుది తీర్పు కాపీలను ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ మరోసారి అదే జర్నలిస్ట్ వేసిన పిటిషన్ను అదే ఏసీబీ న్యాయస్థానం ఇప్పుడు ఆమోదించింది, అనుమతించింది. తుది తీర్పు కాపీలను బట్టి ఇప్పుడు హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి ఈ విచారణ ముందుకు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ జర్నలిస్ట్ పిటిషనర్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి.